సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరుతో కంటే డీజే టిల్లు అంటేనే అతని ఆడియన్స్ కు స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాడు. ఒక సినిమా ఇచ్చే గుర్తింపు స్థాయి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చెప్పడానికి ఈ మధ్య కాలంలో సిద్ధునే చెప్పాలి. డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకున్న అతను ఆ మూవీకి సీక్వెల్ గా డీజే టిల్లు స్క్వేర్ ని రూపొందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. 2009లో టాలీవుడ్ కు వచ్చిన సిద్ధుకు డీజే టిల్లుతో బ్రేక్ వస్తే ఈ సీక్వెల్ స్టార్డమ్ తెచ్చిందనడంలో డౌటే లేదు. అందుకే ఇదే ఊపులో డీజే టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు మధ్య. నిజానికి సెకండ్ పార్ట్ లో సీక్వెల్ కు లీడ్ అంటూ ఏం లేదు. అయినా ఈ మూవీకి మరో పార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. దీంతో ఈ క్యూబ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా చూస్తున్న టైంలో టిల్లు ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఇప్పట్లో డీజే టిల్లు నుంచి మరో సినిమా రాదట. అంటే సిద్ధు నుంచి కాదు, టిల్లు ఫ్రాంచైజ్ నుంచి వస్తుందని చెప్పిన డీజే టిల్లు క్యూబ్ రావడానికి చాలా టైం పడుతుందట. ప్రస్తుతం సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే సినిమా చేస్తున్నాడు. భాస్కర్ తన శైలికి భిన్నంగా రూపొందిస్తున్న మూవీ ఇది. దీంతో పాటు నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న తెలుసు కదా అనే సినిమా కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో జాక్ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. తెలుసు కదా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రావచ్చంటున్నారు. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయట. వాటిలో ఫైనల్ అయిన వాటిని డీజే టిల్లు క్యూబ్ గురించి ఆలోచిస్తాడట సిద్ధు. సో డీజే టిల్లు స్క్వేర్ లాగా క్యూబ్ కూడా వెంటనే వస్తుందనుకున్న ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.